వార్ ప్రారంభమై 32 రోజులు దాటింది. అయినా దానికి ముగింపు ఎలానో అమెరికా ఇంతవరకు తెలుసుకోలేకపోయింది. ప్రత్యేకించి అమెరికా ప్రస్తావనే ఎందుకంటే వార్ ప్రారంభించిన 4 రోజులకే తామే ముగిస్తామని ఆ దేశ అధ్యక్షుడు ట్రంపే ప్రగల్భాలు పలికారు కాబట్టి గెలవడానికి చాలా దగ్గరగా ఉన్నామంటూ ప్రతిరోజు టముకు వేయడం తప్ప అసలు వాస్తవం ఏంటంటే అమెరికా ఇరాన్పై యుద్ధంలో పూర్తిగా ఇరుక్కుపోయింది. బయటపడే దారి లేక బిత్రపోతోంది. దీంతో అసలు ఈ యుద్ధంలో గెలిచేదెవరనే ప్రశ్న రావడం సహజాతి సహజం. ఇంతకీ హూ ఈజ్ ద రియల్ విన్నర్? వార్కి ఎండ్ కార్డ్ ఎలా? పరువు పోగొట్టుకుంటున్న ట్రంప్ గ్రౌండ్లోకి మరో 2 దేశాలు ఎంట్రీ ఇస్తాయా? అసలు ఇంకో 15 రోజులు యుద్ధం జరిగితే ఇరానే విజేతగా నిలుస్తుందా? పనిలో పనిగా తమ అడ్డు తొలగించుకుంటున్న ఇజ్రాయెల్, హెజ్బుల్లా మాస్టర్ మైండ్ ను ఖతం చేసిన ఐడిఎఫ్, సందట్లో సెడేమియాలా తెగ సొమ్ము చేసుకుంటున్న రష్యా, యుద్ధం మిగుల్చుతున్న చేదు గాయాలను పక్కనబెట్టిన అగ్రరాజ్యాల పాలకులు ఇప్పుడు గల్ఫ్ తీరం నుంచి ఎలా బయటపడాలా అని తలలు పట్టుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధరంగం నుంచి తమ సైనికులకు ఎలాగోలా పీచెమోడ్ అని చెబుదామని వ్యూహాలు రచిస్తుంటే ఇజ్రాయెల్ మాత్రం తన పని తాను కాని చేస్తోంది. లెబనాన్ బేరుట్పై దాడులు కొనసాగించింది. ఈ క్రమంలోనే హెజ్బుల్లా మాస్టర్ మైండ్ ని మట్టుబెట్టింది. లెబనాన్ రాజధాని బేరుట్పై తమ వైమానిక దళం జరిపిన భీకర దాడిలో హెజ్బుల్లా దక్షిణ విభాగానికి మాస్టర్ మైండ్ గా భావించే టాప్ కమాండర్ యూసుఫ్ ఇస్మాయిల్ హషీం ఖతమైనట్లు ప్రకటించింది. దక్షిణ లెబనాన్ సరిహద్దుల నుంచి ఇజ్రాయెల్ భూభాగంపై జరిగే అనేక దాడులకు ఇతనే ప్రధాన వ్యూహకర్త అని ఇజ్రాయెల్ రక్షణ దళం అధికారికంగా ధృవీకరించింది. ఇక యుద్ధం జరుగుతున్న తీరు చూస్తుంటే అంతిమంగా ఎవరు గెలుస్తారనే చర్చ బయలుదేరింది. శిథిలాల మధ్య విజేతగా నిలిచే అమెరికా కంటే అగ్రరాజ్యానికి ముచ్చెమటలు పోయించిన ఇరానే అసలు విన్నర్ అనేవాళ్లు ఉన్నారు. అయితే కోలుకోలేనంత విధ్వంసం పాలైన ఇరాన్ గెలిచి మాత్రం సాధించేదేంటనే వాదనలు లేకపోలేదు. నెల రోజుల క్రితం యుద్ధం ప్రారంభమైనప్పుడు ఇరాన్ సర్వనాశనం అయిపోయి అమెరికా ఇజ్రాయెల్కు లొంగిపోతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు 2వ నెలలోకి ఎంటర్ అయిన తరువాత చూస్తే ఇరాన్ పెద్దగా కోల్పోయిందేమీ లేదు. అయితే అమెరికాకు మాత్రం చాలా కోల్పోయినట్లు అర్థమవుతోంది. ఇందులో ఆర్థిక వ్యవస్థ, పెట్రోడాలర్ ఆధిపత్యం, ప్రతిష్ట ఇలా చాలానే ఉన్నాయి. గతంలో అమెరికా ఇరాక్లో షాక్ అండ్ ఆవ్ వ్యూహంతో పనిచేసింది. అదే ఇరాన్లోనూ సక్సెస్ అవుతుందని భావించింది. కానీ ఇక్కడ కథ మారిపోయింది. ఇరాన్ ప్రతీకారంతో దెబ్బతీసింది. ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకుంది. మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై, అలాగే వారితో రహస్యంగా చేతులు కలిపి తమ భౌగోళిక స్థానం రక్షిస్తుందని భావించిన అరబ్ రాజ్యాలపై కూడా దాడులు చేసింది ఇరాన్. దశాబ్దాలుగా ఇరాన్ అమెరికా ఆంక్షల కింద ఉంది. ఆంక్షలు ఒక దేశాన్ని లొంగదీసుకోవడానికి విధిస్తారు. అయితే అవి ఇరాన్కు అసాధారణమైన సహనం, మధ్యస్థాయి సృజనాత్మకత, అమెరికా బెదిరింపుల పట్ల ఎంత మాత్రం బెదరని వైఖరిని నేర్పాయి. అమెరికాకైతే ఈ నెల రోజుల యుద్ధం టాప్ క్లాస్ లెసన్ నేర్పింది. తమ మిత్రదేశపు స్థావరాలపై ఇరాన్ చేసిన దాడులతో బిక్కచచ్చిపోయి ఇతర దేశాలను యుద్ధంలో పాల్గొనాలని అడుక్కునే స్థితికి చేరింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం ఇప్పుడు ఆంక్షలకు గురై నగదు కొరతతో నిర్మాణపరంగా బలహీనంగా ఉన్న పాకిస్తాన్ను తమ తరపున ఇరాన్తో మాట్లాడమని కోరుతోంది. దీనికి పాకిస్తాన్ ఒప్పుకున్నా సరే ఇరాన్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఇరాన్ చర్చలకు నో చెప్పేసింది. ట్రంప్ 15 సూత్రాల శాంతి ఒప్పందం చెబితే తమకి 8 షరతులున్నాయంటూ ఆ రాయబారాన్ని తిప్పికొట్టింది. హర్మూజ్ జలసంధి ట్రాఫిక్ పై శాశ్వత నియంత్రణ, ఈ ప్రాంతం నుండి అమెరికా సైనిక స్థావరాలను పూర్తిగా మూసేయడం, యుద్ధ నష్టాలకు పరిహారం, భవిష్యత్తులో దాడులు ఉండవన్న హామీ ఇలా చాలానే ఇచ్చింది. దీంతో ట్రంప్ రోజు ప్రకటనలతో కాలం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాపై నమ్మకం పోయిన సౌదీ సహా గల్ఫ్ దేశాలు యుక్రెయిన్తో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీంతో చివరికి హర్మూజ్తో సంబంధం లేకుండా త్వరలోనే యుద్ధం ముగిస్తామని ట్రంప్ మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. మరికొన్ని రోజులు ఇరాన్ ఓపిక పడితే చాలు, గెలిచేలా ఉంది. ఇక ఈ మధ్యలో సౌదీ, యుఏఈ ఇరాన్పై దాడికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించినా వాటికంత సీన్ ఉన్నట్లు కనిపించడం లేదు. ఇక ఈ యుద్ధంతో ప్రమేయం లేకుండా యుద్ధ పరిణామాలతో లాభం పొందిన దేశం రష్యా. యుక్రెయిన్పై ఆక్రమణతో 4 ఏళ్ల క్రితం అమెరికా ఆంక్షలను ఎదుర్కొన్న రష్యా అప్పటి నుంచి తన చమురు కొనుగోళ్లకి బయ్యర్లను వెతుక్కుంటోంది. అయితే హర్మూజ్ జలసంధిని ఇరాన్ ఆపేయడంతోనే రష్యా పంట పండింది. ఇప్పుడు వద్దన్నా కూడా ఆగకుండా రష్యన్ యూరల్స్ క్రూడ్ ఆయిల్ కొనడానికి దేశాలు క్యూ కడుతున్నాయి. ప్రతిరోజు రష్యా దేశానికి మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. ఈ యుద్ధం కారణంగా రష్యా ప్రతిరోజు సుమారు
1250 కోట్ల అదనపు ఆదాయాన్ని గడిస్తోంది. ఇరాన్ తన పరిధిలోని హర్మూజ్ జలసంధి గుండా ఓడల రాకపోకలను నిలిపేయడంతో ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 1 కోటి బ్యారెళ్ల కొరత ఏర్పడింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు $100 మార్కును దాటేశాయి. ఈ పెరిగిన ధరలు రష్యా ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతాన్ని ఇస్తున్నాయి. పెరిగిన ధరల వల్ల రష్యాకు రోజుకు సుమారు $150 మిలియన్, అంటే దాదాపు 1250 కోట్ల అదనపు ఆదాయం వస్తోంది. ప్రస్తుతం రష్యా ఇంధన విక్రయాల ద్వారా రోజుకు $550 మిలియన్ కంటే ఎక్కువ సంపాదిస్తోంది. ఇది యుద్ధం మొదలవ్వక ముందు ఆదాయం కంటే 14% ఎక్కువ. రష్యా బడ్జెట్లో ముడి చమురు ధరను $59గా అంచనా వేయగా ప్రస్తుతం మార్కెట్లో రష్యా యూరల్స్ క్రూడ్ ధర $62కు చేరింది. ఈ రేటు పెరిగే కొద్దీ రష్యా ఇంకా అదనంగా ఆదాయం పొందుతుంది.